ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీకు సమాధానం కలుగునుగాక. షలోం. కీర్తనలు 14వ అధ్యాయము 1వ వచనము. దేవుడు లేడని బుద్ధిహీనులు తమ హృదయంలో అనుకొందురు. దేవుని నామానికి స్తోత్రం కలుగునుగాక. ఈ స్టోరీ నేను ఇంతకుముందు కూడా చెప్పాను, మళ్ళీ జ్ఞాపకం చేస్తున్నాను. ఒకసారి ఒక వ్యక్తి కటింగ్ చేసుకోవడానికి కటింగ్ షాప్కి వెళ్ళాడు. ఆ కటింగ్ చేస్తూ ఉన్నాడు. ఆయన కటింగ్ చేస్తూ ఉన్న సమయంలో ఆ యొక్క బార్బర్ అంటా ఉన్నాడు, ఆ కటింగ్ చేసేటటువంటి వ్యక్తి, దేవుడు లేడండి, దేవుడు ఉంటే పరిస్థితి అంతా ఇలా ఎందుకు ఉంటుంది అని చెప్పి దేవుని గురించి సనగడం ప్రారంభించాడు. చాలా మాటలు చెప్తున్నాడు. అయితే ఆ కటింగ్ చేసుకునే వ్యక్తి ఏమీ మాట్లాడకుండా ఓపికతో ఆయన చెప్పేవన్నీ విని, కటింగ్ అయిపోయిన తర్వాత వీధిలోనికి వెళ్ళి బాగా జుట్టు పెంచుకున్న ఒక వ్యక్తిని తీసుకొని వచ్చాడంట కటింగ్ షాప్లోకి. కటింగ్ షాప్లోకి ఆ వ్యక్తిని తీసుకొని వచ్చి, ఈ ఊర్లో మంచిగా కటింగ్ చేసేవాడు ఉంటే బాగుండండి, ఒక బార్బర్ ఉంటే బాగుండు, కటింగ్ చేసేవాడు లేడు కనుక వెంట్రుకలు చూడండి ఎలా పెరిగిపోయాయో, ఇలా మాట్లాడుతూ ఉన్నప్పుడు ఆ కట్ చేసేటటువంటి ఆ బార్బర్ అడిగాడంట, ఏంటండి నేను మీకు కనబడడం లేదా మీ కంటికి, ఇక్కడ ఉన్నాను కదా అన్నాడంట. అవునా, మీరు కటింగ్ చేస్తారా, మరి ఈయన ఎంటుకలు ఇలా ఎందుకున్నాయి, ఇంత పొడుగ్గా పెంచుకొని ఉన్నాడే అని అడిగితే, ఆ టైంలో ఆ కటింగ్ చేసే ఆయన వ్యక్తి చెప్పాడంట, ఇతను రాలేదండి బార్బర్ షాప్కి, కటింగ్ చేసుకోవడానికి నా దగ్గరికి రాలేదు, ఈయన నా దగ్గరికి వచ్చి ఉంటే నేను కటింగ్ చేసేవాడిని. దేవుడు కూడా అంతే, నువ్వు దేవుని దగ్గరికి వస్తే నువ్వు దేవుని యొక్క శక్తిని, దేవుని యొక్క ఔన్నత్యాన్ని, దేవుని యొక్క గొప్పతనాన్ని తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఒక ఆయన అడిగాడంట, 3 రోజులు తిమింగలం కడుపులో యోనా ఉండిందని మీరు నమ్ముతారా అని అడిగాడంట. అందుకు ఆ దైవజనుడు ఏమన్నాడంటే తెలుసా ప్రియులరా, యోనా కడుపులో తిమింగలం 3 రోజులు ఉండింది అని బైబిల్ చెప్పినా నేను నమ్ముతాను అన్నాడంట. దేవుడి నామానికి స్తోత్రం కలుగునుగాక. మన దేవుడు ఆశ్చర్యకార్యాలు చేసేటటువంటి దేవుడు. లోకస్తులకి లోక జ్ఞానంతో ఈ దేవుడు అర్థము కాడు. దేవుడి నామానికి స్తోత్రం కలుగునుగాక. అందుకనే చక్కని మాటతో ప్రారంభించాడు చూడండి. దేవుడు లేడని ఎవరు అనుకుంటారంట? బుద్ధిహీనులు తమ హృదయంలో అనుకుంటారంట. ఈ ఉదయకాల సమయంలో సమస్తము చేయగలిగిన దేవుడున్నాడు. ఆయన సృష్టికర్త, ఆయన పేరు ప్రభువైన యేసుక్రీస్తు వారు. ఆయన దగ్గరికి వచ్చి చూడు, బలమైన కార్యాలు ఆ దేవుడు చేస్తాడు. ధైర్యంగా ఈ దినాన్ని ఎదుర్కోండి. దేవుని సన్నిధి మీకు తోడుగా వచ్చునుగాక. ప్రియ పరలోకపు తండ్రి, ఈ దినం మా ప్రియులు తలపెట్టుచున్న ప్రతి కార్యంలో జయమును అనుగ్రహించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్.